వాయిస్ ఆఫ్ మన్యాసిని స్వాగతం, సుస్వాగతం. ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఒక స్టేట్మెంట్ సంచలనం అవుతుంది. అయితే గత 2 రోజులుగా ఈ రావణ్ అరెస్టు వీటి మీద పవన్ కళ్యాణ్ ఈ ఇష్యూలో కొంతది తగ్గింది, కానీ లేదా చాలా వైరల్ అయింది ఇది. ఆయన అనే మాట విని అందరూ ఆశ్చర్యపోయారన్నమాట. ఏప్రిల్ 1ని ఆయన మావిగన్ అనేటువంటి ఒక నినాదం తీసుకున్నాడు. అంటే రాజధానిగా మావిగన్ ఉండాలని, అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు. తర్వాత దాని మీద కొంత చర్చ జరిగింది, తర్వాత ఆగిపోయింది. కానీ సడన్గా మొన్న ఆయన ఏం చేశాడంటే, ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఎవరో ఒక రిపోర్టర్ అడిగిన ప్రశ్న సమాధానంగా ఏమన్నాడంటే, నేను మావిగన్ను సపోర్ట్ చేస్తున్నాను, ఓటర్లు రేపు ప్రజలు మావిగన్ కావాలనుకున్న వాళ్ళు వైసీపీకి ఓటేయండి, లేదు అమరావతి కావాలనుకున్న వాళ్ళు తెలుగుదేశం ఓటేయండి అని ఓపెన్ ఛాలెంజ్ చేశాడు. నిజంగా ఏ రాజకీయ నాయకుడు కూడా అలా ఓపెన్ ఛాలెంజ్ చేయలేడు. ఇలాగైతేనే మా వైపు ఉండండి, అలాగైతే వాళ్ళ వైపు ఉండండి అని అనడానికి చాలా గట్స్ కావాలి. అది ఎవరు అనలేరు కూడా. ఇప్పుడు ఈ మావిగన్ విషయం ఎత్తిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఓ 2-3 మీటింగుల్లో దాన్ని కమ్మగట్టారు. కానీ ఇప్పుడు వాళ్ళు ప్లేట్ పిరంజిని మీరు జాగ్రత్తగా గమనించండి. అంటే ఎందుకు అది ప్లేట్ పిరంజిని కాదు, రాజకీయం అంతే, అది అలాగే ఉండాలి. ఎందుకంటే అలా మాట్లాడకపోతే ప్రజలు ఓటు వేయరు కాబట్టి, అది చంద్రబాబు నాయుడు గారికి తెలుసు కాబట్టి ఆయన తెలివిగా మరి నేను చెప్పింది అదే కదా, మరి అక్కడే కదా మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కొత్తగా జగన్ చెప్పింది ఏంటి అని దాన్ని మార్చారు. ఈరోజు మనం చూసుకున్నట్లయితే తెలుగుదేశం వీళ్ళంతా కూడా సపోర్ట్ అంతా కూడా ఇది ఆల్రెడీ చంద్రబాబు నాయుడు చెప్పేసిందే అని అలా మార్చారు. ఇంకా తెలుగుదేశం తొలక అఫీషియల్ దీంట్లో కూడా వస్తుంది. అంటే అర్థం ఏంటి, ఎక్కడో వీళ్ళకి కొడుతుంది. అంటే జగన్ చెప్పింది కరెక్ట్గా ఉందని వీళ్ళకి అర్థమైంది కాబట్టి అలాగని చెప్పి వీళ్ళు మావిగని వ్యతిరేకించలేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అలాగ అన్నారు చూడండి, చంద్రబాబు నాయుడు అంటారు ఆయన జగన్ ఇచ్చిన స్టేట్మెంటే చంద్రబాబు నాయుడు ఇవ్వగలడు. ఆయన అంటే తెలుగుదేశం సపోర్ట్ చేసినంత, అమరావతి సపోర్ట్ చేసినంత నా పార్టీకి ఇవ్వండి, ఓట్లు వేయండి, మావిగని సపోర్ట్ చేసినంత వైసీపీ ఓట్లు వేయండి అనగలరు ఎవరైనా? ఎవరు అనలేరు అసలు. ఎందుకు అనలేరంటే దానికి చాలా గట్స్ కావాలి. అంటే ఒక పదం కొన్నిసార్లు ఏమవుతుందంటే చాలా వైరల్ అయిపోయి ఆ ఒక్క పదం వల్ల ఆ పార్టీ ఓడిపోవడం కూడా అవకాశం ఉంటుంది. చిన్న పదాలే. అంతవరకు ఎందుకు, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఒక మాట అన్నాడు అంతే, నిరుద్యోగులు కాక్రోచులని. చూసారు ఆ ఒక్క పదం తర్వాత ఇప్పుడు ఏం జరిగింది? ఏకంగా కాక్రోచ్ పార్టీ పుట్టేసింది, వాళ్ళు ఎక్కడికక్కడ ధర్నాలు చేస్తున్నారు, ప్రజల దృష్టి అటువైపు వెళ్ళింది. అంటే ఒక్క పదం చూసారు, ఒకే ఒక పదం. మరి ఈ విషయం జగన్మోహన్ రెడ్డికి తెలీదా? మీరు మావిగన్నికి సపోర్ట్ చేసిన వాళ్ళు వైసీపీకి ఓటేయండి, అమరావతికి సపోర్ట్ చేసిన వాళ్ళు తెలుగుదేశానికి ఓటేయండి అని అనే ముందు అతను ఆలోచించలేదంటారా? ఖచ్చితంగా ఆలోచించే ఉంటాడు. ఎందుకంటే ఆయన కూడా రాజకీయ నాయకుడే కాబట్టి. అయితే అంత డేరింగ్ ఎవడు బౌల్డ్గా అనడు. తను చేయాల్సిన పథకాన్ని ఏదైనా సరే నెమ్మది జనాల్లోకి చొప్పించి ఆ మద్దతు కోరుకున్న వచ్చిన తర్వాత అప్పుడు అనౌన్స్ చేస్తాడు. కానీ ఇతను స్టార్టింగ్లోనే అనేసాడు. అది ఏకం ఓటు గురించి మాట్లాడాడు. కానీ మా సిస్టమ్ ఇది, మా మేనిఫెస్టో ఇది అంటే పర్వాలేదు, అలాగే మాకు ఓటేయండి లేదు వాళ్ళకి ఓటేయండి అని అనడానికి చాలా గట్స్ కావాలి. కాబట్టి ఆ గట్స్ ఖచ్చితంగా జగన్లో ఉండబట్టి ఆ మాట అనగలిగాడు. అయితే దీని నేపథ్యం ఈ అనడాని వెనకదలో ఆయన తలకు తాటేటి, ఏ ధైర్యంతో ఆయన వీళ్ళకి అనగలిగాడు అంటే, చాలామంది చంద్రబాబు నాయుడు గారు కూడా నమ్ముతున్నది ఏంటంటే, అమరావతి రాజధాని అనబట్టే నాకు ఓటేశారు, జగన్ 3 రాజధానులు అనబట్టే జగన్ ఓటేయలేదు అతను అనుకుంటున్నాడు. కాదు. అలా అయితే ఒకసారి చూడండి, 2014లో చంద్రబాబు నాయుడు గారు గెలిచారు. మన రాష్ట్రం విడిపోయిన తర్వాత మొదటి ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేసి అప్పుడే కదా ఆయన అనౌన్స్ చేశాడు అమరావతి అని. మరి అప్పుడు అనౌన్స్ చేసిన తర్వాత ఇదిగో ప్రధానమంత్రి తీసుకొచ్చారు, శంకుస్థాపన చేయించారు, హడావిడి చేశారు, సింగపూర్లో తయారు చేస్తాం, చైనాలో తయారు చేస్తాం, ఎలా తయారు చేస్తాం, అలా తయారు చేస్తాం అని అన్నీ చెప్పారు, అన్నీ ప్రజలు విన్నారు. మరి మంగళగిరిలో సాక్షాత్ చంద్రబాబు నాయుడు గారి కొడుకు లోకేష్ ఒక మంత్రిగా ఉండి పోటీ చేస్తే ఎందుకు ఓడిపోయాడు? మరి సపోర్ట్ ఇవ్వాలి కదా అక్కడ అమరావతి ప్రజలు. మరి ఎందుకు ఓడిపోయాడు? మరి అమరావతి చుట్టుప్రక్కల ఉన్నటువంటి అన్ని గ్రామాల నుంచి కూడా ఓట్లు వైసీపీ పడ్డాయి కదా. ఆ 29 గ్రామాలు పక్కన పెడితే ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నీ కూడా వైసీపీనే కదా గెలిపించాయి. అప్పుడు అందుకే కదా 151 వచ్చాయి, లేదా తెలగొచ్చేస్తాయి. మరి ప్రజలంతా కూడా మరి అమరావతికి కానీ సపోర్ట్ చేసి ఉంటే అసలు జగన్ గెలకపోయి ఉండాలి. 2019లో అతను గెలకపోయి ఉండాలి. చంద్రబాబు నాయుడు గారి తాలూకా ఇదే అంచనా కానీ కరెక్ట్ అయితే. మరి ఈసారి జగన్ ఎందుకు ఓడిపోయాడు అంటే 3 రాజధానులు అనబట్టి ఓడిపోయాడు అంటారు. కాదు, అప్పుడు అమరావతి అన్నందుకు అతను ఓడించలేదు, జగన్ 3 రాజధానులు అన్నందుకు ఓడించలేదు. ఎందుకంటే కామన్ ప్రజలకి రాజధాని ఎక్కడుంటే ఏంటి అన్న మెయిన్ పాయింట్ వాళ్ళకి. మీరు కాకపోతే ఒక రిక్షా పుల్లర్నో,
ఒక ఎవరైనా చిన్న చిన్న వర్తకాలు వ్యాపారాలు చేసుకున్న ఈ బళ్ళు మీద వ్యాపారం చేసుకున్న వాళ్ళు, ఆటో డ్రైవర్లు, మామూలుగా సాధారణ ప్రజలని, వ్యవసాయదారులు, సాధారణ ప్రజలు, మేధావులను పక్కన పెడితే సాధారణ ప్రజల్ని ఏమే నీకు రాజధాని ఏంటి కావాలని అడిగితే రాజధాని నాకేం పని అని అడుగుతాడు. ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో మనకి హైదరాబాద్ రాజధాని. నేనైతే నా జీవితంలో హైదరాబాద్ వెళ్ళలేదు. దేనికంటే సెక్రటరీ పని మీద కానీ, హైకోర్టు పని మీద కానీ, ప్రభుత్వ కార్యాలయం చుట్టూ వెళ్ళవలసిన అవసరం నాకు రాలేదు. ఈ రోజుకి రాలేదు రాజధానికి వెళ్ళవలసిన అవసరం. నేను బహుశా అమరావతి రాజధాని మావిగన్ రాజధాని నేను వెళ్ళవలసిన అవసరం వస్తుందని అనుకోను. ఇప్పుడు అసలు రాదు. ఎందుకు రాదంటే ఆ రోజుల్లో అంటే ఇప్పుడు మన కేసులు ఏమైనా ఉన్నాయి, అది హైకోర్టు వరకు వెళ్ళిందంటే అప్పుడు వెళ్ళవలసిన పరిస్థితి కొంతమంది ప్రజలకి వచ్చి ఉండొచ్చు. సాధారణంగా ఎవరికి వస్తే సెక్రటరియట్లో పనులకు ఎవరు ఉంటాయండి? సాధారణంగా కాంట్రాక్టులు కానీ, రాజకీయ నాయకులు కానీ, పెద్ద పెద్ద వ్యాపారస్తులకు కానీ, ఇలాంటి బాగా బడాబాబులకు వస్తాయి. కానీ సామాన్య ప్రజలు ఎక్కడైనా రాజధానికి వెళ్ళవలసిన అవసరం అసలు ఏముంటుంది? ఇది మొదటి పాయింట్. ఎప్పుడో తప్పి తగిలేదైనా అవసరం తగిలితే తగలొచ్చు కాక మనలో సాధారణ ప్రజలు ఒకసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. మీరు రాజధానిలో ప్రభుత్వ పని మీద ఎప్పుడైనా మీరు రాజధానికి వెళ్ళారా అని ఆలోచించి చూడండి. కాబట్టి సాధారణ ప్రజలకి రాజధానితో సంబంధం ఉండదు. ఇది మొదటి పాయింట్. రెండోది, మనం ఉమ్మడి రాష్ట్రంలో ఉండేటప్పుడు అక్కడ నుంచి విడిపోయేటప్పుడు మనం 10 సంవత్సరాలు మనకి హైదరాబాద్ రాజధాని ఉంది, మనకు హక్కు ఉంది అక్కడ. కానీ ఓటుకు నోటు కేసులు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు దొరికిపోయాడో కేసీఆర్ అక్కడి నుంచి పంపించని పబ్లిక్గా టాక్ అవుతుంది. అందుకే రాత్రి మీద ఇక్కడ ఆంధ్రప్రదేశ్ వచ్చాడని. మరి ఈ వచ్చిన తర్వాత ఏం చేశారు? ఇక్కడ విజయవాడలో అద్దెకు తీసుకున్నారు, రెంటలు తీసుకొని బిల్డింగ్లు తీసుకొని అందులో ప్రభుత్వ కార్యాలయాలు పెట్టు. ఇప్పటికీ కూడా అమరావతిలో ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయా? విజయవాడలో ఉన్నాయా? అసలు ఆ ఉద్యోగస్తులు అమరావతిలో ఉంటున్నారా, విజయవాడలో ఉంటున్నారా? మీరు గమనిస్తే ఎవరు అమరావతిలో లేరు. అంతలో చంద్రబాబు నాయుడే లేరు, పవన్ కళ్యాణ్ లేరు, వీళ్ళెవరు అమరావతిలో లేరు కదా. వారానికి హైదరాబాద్ ఎందుకు ఎన్నిసార్లు తిరుగుతున్నారు? మరి వీళ్ళే లేనప్పుడు మంత్రులే సరిగ్గా ఉండరు, అక్కడ వీళ్ళే సరిగ్గా ఉండరు, సాధారణ ప్రజలు వచ్చి అక్కడ ఎందుకు ఉంటారు? ఇది మొదటి పాయింట్. రెండోది ఏంటంటే, అది మావికంలోనైతే మనకి 3 కార్పొరేషన్లు ఉన్నాయి. ఇప్పుడు అమరావతి ఏంటంటారు? ఇది మనకి ఇంకా నేను ఎందుకు భూమి సేకరిస్తాను అంటే ఇది మున్సిపాలిటీ అవ్వాలంటే మరింత భూమి అవసరం అంటున్నాడు. అంటే కనీసం మున్సిపాలిటీ కూడా కాదనమాట మన రాజధాని. ఆ విషయం చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఎక్కడైనా సరే రాజధానులు మెట్రోపాలిటన్ సిటీస్గా ఉంటాయి, కార్పొరేషన్లు ఉంటాయి. గ్రేటర్ హైదరాబాద్ అంటున్నాం మనం, గ్రేటర్ విశాఖ అంటున్నాం, అలాంటిలో కదా పెడతారు. కానీ ఇది మున్సిపాలిటీ స్థాయి కూడా కాదంటండి. అతను కడుతున్న రాజధాని మున్సిపాలిటీ స్థాయి కూడా కాదట. అందుకు మున్సిపాలిటీ స్థాయి కావాలంటే మరింత భూమి అవసరం అని ఆయన అంటున్నాడు. మరి అక్కడ ప్రజలేరి కొనంతా డెవలప్ చేస్తాం, ప్రజలు లేరు అక్కడ. ఎన్ని వేల మంది ఉన్నారు చెప్పండి ఆ 29 గ్రామాలు కలిపి? సో అదే మావిగ్యంలోనైతే దాదాపు 60 లక్షల నుంచి 80 లక్షల జనాభా ఉన్నారు. సో అక్కడ ప్రజలు లేనప్పుడు డెవలప్మెంట్ ఏమవుతుంది? ప్రజలను తీసుకొచ్చి అక్కడ పెడతారా? అందుకే జగన్మోహన్ రెడ్డి ఏం చేశారంటే 50,000 మందికి ఇల్లు పట్టాలు ఇచ్చాడు అక్కడ, ప్రజలు అక్కడికి రావాలని. కానీ ఏం జరిగింది? ఆ ఇల్లు పట్టాలని కూడా ఇప్పుడు రద్దు చేస్తామంటున్నారు. అంటే ఆ 50,000 మంది ప్రజలు కూడా అమరావతిలో అడుగు పెట్టకుండా అయిపోయినట్టే కదా ఇప్పుడు. అంటే అక్కడ పేదలు ఉండడం బహుశా చంద్రబాబు నాయుడికి ఇష్టం లేదు. అందుకే ఇల్లు పట్టాలని కూడా మేము క్యాన్సిల్ చేస్తాం అంటున్నారు. చేస్తుంటాడేమో, నాకు పూర్తిగా ఇన్ఫార్మ్ లేదు, సబ్జెక్ట్ టు కరెక్షన్. మొత్తం మీద 50,000 ఇల్లు పట్టాలు మాత్రం రద్దు చేశారో లేదా చేయబోతున్నారు. మరి అలాంటప్పుడు ప్రజలు లేనప్పుడు డెవలప్మెంట్ అలాగవుతుంది. రెండో పాయింట్. ఇదంతా ఎందుకు చెప్తుందంటే, జగన్ ఏ ధైర్యంతో అన్నాడంటే, ఏ రాజకీయ నాయకుడైనా ఏం చూస్తాడు? తనకు ఓట్లు పడతాయా లేదా అన్నదే చూసుకుంటాడు. జగన్ దృష్టిలో రాజధానికి ఓట్లకి అసలు సంబంధం లేదు. జగన్ ఓడిపోవడానికి కారణం 3 రాజధానులు కాదు. గతంలో ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గెలవడానికి కూడా అమరావతి కాదు. చంద్రబాబు నాయుడు గెలవడానికి కారణం ఏంటంటే, జగన్ ఇచ్చిన కంటే ఎక్కువ సంక్షేమ పథకాలు ఇంకెక్కువ డబ్బులు ఇస్తానన్నాడు అతను. అది ప్రజలు ఆశపుట్టుని ఉండొచ్చు. రెండోది, నాణ్యమైన మద్యం ఇస్తానంటాడు, తక్కువ ధరకే మద్యం అన్నాడు, సూపర్ 6తో పాటు ఇవన్నీ ఉన్నాయి. దీంతో పాటు ఏం చేశాడు? చివరిలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని భయపెట్టారు. మీ భూములు తీసుకుంటాడు జగన్ అని. దానికి చాలామంది భయపడిపోయారు. సో ఇవన్నీ కారణాలు. దాంతోపాటు ఈవీఎం మేనేజ్మెంట్ అంటూ పరకాల ప్రభాకర్ అలాగే చెప్తున్నాడు. సో ఇన్ని రీజన్స్. అంతేకాకుండా మీరు గమనించి 3 పార్టీలు కలిపి పోటీ చేశాయి కాబట్టి, పోనీ ఇదే అమరావతి మీద సింగిల్ పోటీ చేయమనండి, నా రాజధాని అమరావతి అని సింగిల్గా పోటీ చేయమనండి, గెలుస్తాడని చూద్దాం. లాస్ట్ టైం పోటీ చేసిన సార్ అంతే. వీళ్ళిద్దరి మధ్య తేడా ఎంత ఉంది అసలు? ఓట్ల శాతం పెద్ద తేడా ఏం లేదు కదా. 3 పార్టీలు కలిస్తే వచ్చే ఓట్లకి ఇతను ఒకటికి 40% వస్తాయి కదా. కాబట్టి టెక్నికల్గా చంద్రబాబు నాయుడు గెలిచాడు. కానీ ఈ అమరావతిని డెవలప్ చేస్తారని కారణంగా ప్రజలు ఓటేయలేదు. అలా 3 రాజధానులు అన్నందుకు కానీ జగన్ ఓడించలేదు.
మరి అదే నిజమైతే గతంలో 2024లో చంద్రబాబు నాయుడు ఆయన అమరావతి పేరు చెప్పాడు కదా, మరి అప్పుడు గెలాలి కదా 19 వచ్చేసరికి, ఎందుకు ఓడిపోయాడు? దట్టు ఇప్పుడు జగన్ బలంగా ఒక విషయాన్ని తీసుకెళ్ళగలుగుతున్నాడు. ఏంటంటే అమరావతిలో అవినీతి ఎక్కువ అవుతుంది. ఉదాహరణకు స్క్వేర్ ఫీట్కే 15,000, 11,000, 18,000 వరకు వీళ్ళకి వెళ్తుందని అంటున్నారు. దానికి అంత ఖర్చు అవుద్దని వాదిస్తున్నారు టీడీపీ వర్గాలు. మరి అలా అయితే ఇప్పుడు వీళ్ళు చూపిస్తున్న రీజన్ ఏంటంటే అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ కట్టేటువంటి ఆఫీసులకి, కార్యాలయాలకి స్క్వేర్ ఫీట్కి వాళ్ళు కేటాయించిన బడ్జెట్ 4,500. ఇప్పుడు అర్థం కావట్లేదు అక్కడ అవినీతి జరిగిందని. మరి అదే ప్రాంతాల్లో సెంట్రల్ గవర్నమెంట్ కట్టేటువంటి ఆఫీసులకి 4,500 రూపాయలు బడ్జెట్ కేటాయిస్తే ఇక్కడ 10,000, 12,000, 15,000, 18,000 వరకు ఎందుకు వెళ్తుంది అన్నది చూస్తారు కదా ప్రజలు. సో జగన్ తాలూకా ఊహ ఏంటంటే రాజధానితో సంబంధం లేదు, ఇతను సరిగ్గా సంక్షేమ పథకాలు ఇవ్వటం లేదు, డబ్బంతా అక్కడ తీసుకెళ్ళి పోస్తున్నారు. దానివల్ల జీతాలకు కానీ లేదంటే సంక్షేమ పథకాలకు కానీ దేనికి కోత విధించవలసిన పరిస్థితి, అలాగే ఆలస్యం చేస్తున్నాడు ఇచ్చే పథకాలు. అప్పుడైతే సరిగ్గా టైం వచ్చిన పట్టణంలోకి ఇచ్చేసాడు, ఇప్పుడు అలా జరగటం లేదు కదా. ఇది ప్రజల్లో అసంతృప్తికి దారితీస్తుంది. అప్పుడు రాజధాని ఎక్కడంటే ఎవడు పట్టించుకోడు. రాజధాని గురించి పట్టించుకుని కేవలం 4 నుంచి 5% మంది, అది బాగా ఎడ్యుకేటెడ్, రాజధాని గురించి ఆలోచించిన వాళ్ళు, లేదా రాజధానితో పని ఉన్న వాళ్ళు. అలాంటి వాళ్ళు ఎవరు రాజధాని ఎక్కడ ఉండాలని ఆలోచిస్తారు, కానీ సాధారణ ప్రజలు ఎవరు కూడా రాజధాని గురించి ఎవరు ఆలోచించరు అన్నీ జగన్మోహన్ రెడ్డి అంచనా. సో నేను బాగా చేశాను, నేను సంక్షేమ పథకాలు ఇచ్చినప్పుడు చంద్రబాబు డెవలప్ అవుతున్నాడు, అంతేకాకుండా ఈ డబ్బంతా తీసుకెళ్ళి అక్కడ పోస్తున్నారు. ఇంకా పూర్తిగా చంద్రబాబు నాయుడు ఊహలు తగ్గట్టుగానే ఇది రావాలంటే, అమరావతి ఒక ఆకృతి సంతరించుకోవాలంటే కనీసం 2 లక్షల కోట్లు అవసరం. 2 లక్షల కోట్లు అంటే మన బడ్జెట్ నుంచి ఎప్పుడు తీసుకుని మనం పెడతాం? పెట్టాలంటే 29లో కానీ పెట్టలేడు. సో అదే మధ్యలో అదే అలాగే ఆగిపోతుంది. సో అందుకే నేను చెప్పాను మావిగానని. ఎందుకంటే మావిగాన కానీ వెళ్తే మన గుంటూరు మచిలీపట్నం మధ్య గవర్నమెంట్ భూములు చాలా ఉన్నాయి. సో ప్రత్యేకంగా మన భూములు కొనక్కర్లేదు, అక్కడ 4 బిల్డింగ్లు కట్టించుకుంటే సరిపడుద్ది. అంతేకాకుండా పోర్ట్లు ఉన్నాయి, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, రైల్వే జంక్షన్ ఉంది, మరి నేషనల్ హైవేలతో కనెక్టివిటీ ఉంది. మరి అన్నీ రెడీగా ఉంటే మనం ఎక్కడెందుకు అన్న పాయింట్ రైజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ పాయింట్ మీరు గమనిస్తే మొదటి మావిగాన అనేటప్పుడు జగన్ని చాలా ట్రోల్ చేశారు. తర్వాత జనాలకు అర్థమైన తర్వాత దాని సపోర్ట్ లభించడం మొదలుపెట్టింది. సో ఇది కారణం, అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి లేఖి అని లేదు, చాలా ఆలోచించే ఆ స్టేట్మెంట్ ఇచ్చాడు. మీరు కాబట్టి ఒకసారి ఆలోచించి చూడండి, అతను ఉత్తినే లేఖిగా ఓ మాట అనేసాడా, లేదు ఇంత ఆలోచించకపోతే రాజకీయ నాయకుడు ఎందుకు ఇలాగ అంటాడు, ఓట్లు కోరుండి వద్దనుకుంటాడా, ఎంత ఛాలెంజ్ చేస్తున్నాడు, ధైర్యంగా ఛాలెంజ్ చేస్తున్నాడు. ఆ ఛాలెంజ్ వెనకతలో అనుకునే ధైర్యం ఏంటంటే ఇదే లాజిక్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వాయిస్ ఆఫ్ మంజాస్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.